తెల్లవారుజామునే ఇలాగే యోగా చెయ్యాలి. సరే, అందరూ కాసేపు ఉల్టాగా పడుకోండి. అందరూ అడ్డదిడ్డంగా చేస్తున్నారు. నా వైపు ముఖాలు పెట్టండి, ఎందుకంటే కళ్ళు వెనకాల ఉండవు కదా. చూడండి, ఇంతవరకు మీరు విని ఉంటారు, ఈ వ్యాధులు నయం కావడం లేదు అని. అలాగే దీన్ని నేను 100 కోట్ల మంది కంటే కూడా ఎక్కువ మందిలో చూశాను. కొంచెం తక్కువగా, కొంచెం ఎక్కువగా. అది ఏమిటంటే, నేను 100 కోట్ల మందిలో చూశాను ఎవరైతే ఈ యోగాన్ని స్వీకరించారో వాళ్ళకి రోగాలు దూరం అయిపోయాయి. ఏం దూరం అయ్యాయి? రోగాలు దూరం అయ్యాయి. వాళ్లకున్న చెడ్డ రోజులు కొద్ది కొద్దిగా దూరం అయ్యాయి. ఎవరైతే కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటున్నారో వాళ్ళ కళ్ళకున్న కళ్ళజోళ్ళు తీసేశారు. క్యాట్రాట్ ఇంకా ఏవేవో రోగాలు చెప్తున్నారు, అవన్నీ పోయాయి. కొంతమంది కళ్ళ వెనకాలన్న నరాలు పనిచేయడం మానేశాయి. ఆప్టికల్ నర్వ్ పనిచేయడం మానేసింది. అందరూ చేయండి. ఆప్టికల్ నర్వ్ పాడైపోయింది. అలాంటి వారు ఇప్పుడు చూడగలుగుతున్నారు. నేను చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ, వీటిని మీరు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ యోగా చేస్తూ చూస్తూనే ఉన్నారు. ఎవరైనా బోటకపు మనుషులుంటే వాళ్ళకి బోటకం అనిపిస్తే నమ్మకూడదనుకుంటే నమ్మకండి, నాకేమీ ఇబ్బంది లేదు. వదిలేయండి, ఏ సమస్య లేదు. వాడే నమ్మనవాడు ఇంకా నన్నే నమ్ముతాడు. నేను చూశాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది కోలుకుని తిరిగి వెళ్ళారు. శిరోజాల సమస్యని దూరం చేశాను, దృష్టిని బాగు చేశాను. క్యాట్రాట్ అనేది ఈ ప్రపంచం మొత్తం నయం కానిది అని చెప్తోంది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఎంతో మందికి అది నయం కావడం లేదు. అందుకే చెప్తున్నాను, 99% నువ్వు మందులు లేకుండా, ఆపరేషన్ లేకుండా పూర్తిగా కోలుకోవచ్చు. ఏం చెప్పాను చెప్పండి? ఈ విషయాన్ని అందరూ చాలా గట్టిగా ప్రచారం చేయాలి. అలాగే నా ప్రచారాన్ని మామూలు ప్రజలైన మీరే చెయ్యాలి. మీరే దీన్ని ప్రచారం చెయ్యాలి. ప్రచారం అంటే నా ఉద్దేశం యోగా గురించి, ఆయుర్వేదం గురించి, అలాగే నేచురోపతి గురించి సత్యాన్ని ప్రచారం చెయ్యాలి. అంతే, అంతకంటే ఇంకేం కావాల్సి ఉంటుంది. కళ్ళద్దాలు అవసరం లేకుండా చేశాం. క్యాట్రాట్ గ్లూకోమాని నయం చేశాం. పెద్దగా శ్వాస తీసుకుంటూ చూడండి. ఇప్పుడు ముక్కు దిబ్బడుగా ఉందనుకోండి, మేమేం చేస్తాం? జలనీతి, సూత్రనీతి, అనుతైలం, ఆ తర్వాత ఆవు నూనె, వీటిని ఉపయోగించమంటాం. ఆ తర్వాత ఈ పాయింట్ని నొక్కమంటాం. లక్ష్మీలా, సంజీవిని, త్రివోన్, కీర్తికి ఇచ్చాం, కర్కుమిన్, గోల్డ్ ఇచ్చాం. ఓ ముక్కు దిబ్బడ నయమైపోయింది. అరే, ముక్కుదేముంది, చెవులు తెరుచుకున్నాయి, కళ్ళు తెరుచుకున్నాయి, మెదడు తెరుచుకుంది, మనసు తెరుచుకుంది. హార్ట్లోని బ్లాకేజ్ కూడా పోయింది. ఈ హార్ట్ బ్లాకేజ్ క్లియర్ అయింది. అది ఎన్ని రోజుల్లో తెలుసా? నా ఫస్ట్ పేషెంట్ రమేష్ శర్మ అడ్వకేట్ ఇంకా జీవించే ఉన్నారు. 2-4-5 నెలల క్రితం ఒకసారి వచ్చారు. వచ్చి, స్వామీజీ నన్ను గుర్తుపట్టారా, నేను చూసినట్టుగా ఉంది. అతనేమో, నేనే రమేష్ శర్మ అడ్వకేట్ని, మీరు నన్ను 1000 సార్లు ఉదాహరణగా చెప్తూ ఉంటారన్నాడు. హీ వాజ్ ద ఫస్ట్ పేషెంట్ ఆఫ్ హార్ట్ డిజీజ్. ఆయనకున్న హార్ట్ డిజీజ్ని రివర్స్ చేశారు 20 రోజుల్లో. ఎన్ని రోజుల్లో చెప్పండి? కేవలం 20 రోజుల్లో ఆయన సర్జరీకి డేట్ ఫిక్స్ అయింది. ఆ తర్వాత ఎలాగో కత్తి పెట్టి కోస్తారు కదా, ఈ లోపు బాబా గారు చెప్పింది చేసి చూద్దామని కాస్త ఆలోచించి చూశారు. హార్ట్ బ్లాకేజ్ని రివర్స్ చేశాను నేను. చూడండి, నేను మీకు ఇటువంటి వ్యాధుల గురించి ఇంకా ఎన్నో చెప్తాను. హార్ట్ బ్లాకేజ్ రివర్స్ అయింది. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మందు ఉంది. హైబ్రిడ్ కోసం సప్తా అమృతిలోకి తీసుకోవాలి. ఆ సప్తా అమృతిలో 7 పదార్థాలు ఉంటాయి. ఆమ్లా రసం ఉంటుంది, ముక్తా శక్తి, మోతీ పిష్టి, రస్రాజ్, యోగేంద్ర, వసంత కుసుమ, కరరాజ్ వస్మ, ఇవన్నీ కలపాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని ఒకే మందుగా చేసాం. ఐగ్రీ. చెవి కోసం 3 మందులు ఇవ్వాల్సి వచ్చేది.
సార్యవాద్యవతి, చంద్రప్రభావతి, శిలాజిత్, రసాయనం, ఆ తర్వాత అందులో సుదర్శన్, ఇలాంటివన్నీ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని ఐగ్రిడ్ డ్రాప్గా చేసేసాం. ఇప్పుడు దానికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. అణుతైలం ముక్కులో వేసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో ఐగ్రిడ్ కూడా అలాంటి రిజల్ట్సే వస్తున్నాయి. ఐగ్రిడ్ కూడా వచ్చేసింది, ఇయర్ గ్రిడ్ కూడా వచ్చేసింది.